కెమెరామెన్ సార్ సార్ బాబురెడ్డి బాబు స్టార్ట్ కెమెరా. చలో హాయ్ గైస్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో అనమాట. సో ఈ వీడియోలో మనం పుషర్ అయిపోయాం మనకు చెప్పాం కదా, పుష్ అయిపోయిందాం. లేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో స్టార్ట్ అవుతుంది గేమ్ వచ్చేసి. వ్లాగ్ అన్నా కదా, వ్లాగ్ కూడా పట్టుబడదాం ఈరోజు, ఓకేనా? చలో ఇప్పుడైతే మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మ్యాచ్ స్టార్ట్ కావట్లే. సో వెళ్ళినా అదే అయ్యిద్ది, టైం పట్టిద్ది అనుకుంటా. సో నిన్నట్లాగానే నాకు మ్యాచ్ వచ్చేసింది. నిన్నట్లాగానే నాకు ఈ మ్యాచ్లో ఒకటే మ్యాప్ వచ్చింది కదా, ఆ మ్యాప్ వస్తే చాలు. కానీ ఈసారి పొరిగేట్లే వచ్చింది. వావ్, ఎప్పుడు లేని పొరిగేట్లే వచ్చింది అనమాట నాకు. వావ్, నైస్. ఓకే, M500 తీసేసుకున్నాం. మామూలు లేదు కదా M500, మంచిగా ఆడచ్చు అనమాట M500తో. వన్ ట్యాప్స్ రాంగ్ స్టార్ట్ అయిపోయింది. ఎట్ట దిగుతున్నది మొత్తం మ్యాప్ మొత్తం తిరిగెత్తున్నా నేనే. అప్పుడే ఎనిమిది కనపడరా, నేను కనపడి నా ప్రూఫ్ నేను వేసేసిన. వావ్ షట్ మ్యాన్. ఎక్కడున్నారా? పైన అక్కడ. అరే పల్లేరా, ఇక్కడ వస్తాడు కాబట్టి చూద్దాం. పైకి వెళ్ళినట్టు ఉండదు లేండి. ఇటు ఫైర్ అవుతుంది. ఎదురా, వద్దురా. వద్దురా. వెనకాలకి వెళ్ళి ఒకడు, ముందుకు వెళ్ళి ఒకడు. ఎట్లా అని చెప్పండి. నేను ముందు నుంచి ఒకడు, వెనకాల నుంచి ఒకడు అంటే అనే లోపల మ్యాచ్ అయిపోయింది. ఎందురా సర్లే, నేను అనుకుంటాను జరుగుతాయి. ఏం చేద్దాం, గన్ తీసుకుంటాను. కింగ్ ఫిషరే. ఓ మై గాడ్. గైస్, ఈరోజు నిన్న కూడా మనకి ఎక్స్ట్రా ఒక స్టార్ వచ్చింది కాబట్టి మనకి వీడియోకి ఈజీగా అయిపోయిద్ది. ఈరోజు కూడా చూద్దాం ఎక్స్ట్రా స్టార్ వచ్చిద్దాం అని. వచ్చింది పక్క, ఎందుకంటే నిన్ననే ఆఫ్ ఉండే, వచ్చింది అనుకుంటున్నా. ఓకే చలో వెళ్దాం. పైకి అయితే ఎక్కుదాం. ఎనిమిది ఉంటారు పైకి ఎక్కితే, దొరుకుతారు పక్క. చూస్తున్నా అక్కడ ఉన్నాడు. ఒకటి ఫుల్ డ్యామేజ్ అడిగి ఈడొక ఉన్నాడు. కొడదాం. ఒక నాక్ అయిపోయి అప్పుడే మా టీమేట్ వేస్ట్ గాడు. అబ్బా, ఏమన్నా పడ్డదా? చూడకుండా పడిపోయింది. ఊరు అబ్బా, ఏమన్నా పడ్డా దరు. నైస్. కిందకి వెళ్ళి ఇంకొక లాస్ట్ ఉన్నాడు కదా, వాడు ఎక్కడున్నాడో చూద్దాం. వెళ్దాం. ఎక్కడున్నాడో ఈ ఇంట్లో ఉన్నానుకుంటా. నాకు ఫైరింగ్ వస్తుంది ఇంట్లో. నాకు చూశాడు కదా, ఫైరింగ్ వస్తుంది. ఎక్స్ట్రామేట్ పట్టుకున్నాడు. బాయ్ తమ్ముడు. అయిపోయాడు. చాలా గైస్, ఫస్ట్ రౌండ్ మనం కొట్టేసినాం. ఇద్దరికి ఈక్వల్ రౌండ్స్. ఓకే, నెక్స్ట్ మనకి వెళ్ళిపోదాం. EMP తీసుకున్నా, మంచి అన్ని పప్పాలు మొత్తం తీసుకున్నాను నేను. పప్పాలు మొత్తం నైస్. నేనే నాకు వచ్చింది MVP ఈ మ్యాచ్లో. ఇందాక మ్యాచ్లో నాకు MVP వచ్చింది. చలో వెళ్దాం. UMP కూడా నాకు అట్లా వచ్చిందంటే యాష్. UMP కూడా గ్లోరీ వస్తుంది. ఎటుందిరా? పైకి ఇటు కదా, ఇటు ఉంటుంది. చూద్దాం ఈ రౌండ్ ఏమైందో. ఎక్కడున్నారా ఎనిమిస్? నాకు కనిపించట్లేదు. ఎనిమిస్ ఏడున్నారా? తమ్ముళ్ళు ఎక్కడున్నారు? ఆడొకడు ఉన్నాడు. స్కోప్ అవుట్. అక్కడ ఒకడు ఉన్నాడు పక్క. అర్థమైపోయింది ఆడొకడు ఉన్నాడని. ఈ నుంచి నేడు పోయిద్దా? ఇప్పుడు కొడుతూ మనకి రిస్క్ ఎందుకు? రిస్క్ వద్దు. రిస్క్ చేస్తే లైఫ్లో లస్క్ ఉంటుంది. అందుకే వద్దు మనం చెయ్యొద్దు. ఎక్కడున్నారా? అక్కడ నేను ఆడ పోను, ఎందుకంటే నాకు అలవాట్లేదు. ఎందుకంటే ఆడ ఇద్దరం ఉన్నాడు. అటు పోతే ఇటు నుంచి పోవాలి, ఇటు మన నెంబర్ 1 కాల్ నుంచి తిరిగి పోవాలి మొత్తం. ఎక్కడికి వెళ్ళరా? మాట్లాడే రూపాయి కొట్టేస్తారేంట్రా బాబు వీళ్ళు. కింది దిగి వికెట్ వేసుకొని వెళ్దాం రిస్క్కి. అరే
ఇందాక మ్యాచ్లో కూడా వాడు నెంబర్ 2 చచ్చిపోయాడు. వీడు మళ్ళీ అప్పుడే చచ్చిపోయాడు. గైస్ 3v4 కింద ఉన్నాడు అక్కడ. ఓకే 2v3 ఇక్కడ ఒక ఉన్నట్టుండు. బయటికి పోయినట్లు వచ్చిన అలా అలా వద్దురు. ఇది ఒక ఉన్నట్టుండు. అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. ఈజీగా అయిపోయింది మ్యాచ్. సింపుల్గా నేను ఒక్కరిని అన్నప్పుడు ఒక్కరిని కొట్టేసా. వావ్. చలో 4th రౌండ్కి వచ్చేసినాం. అంటే 4th రౌండ్ ఇది, కానీ మనకు వచ్చింది ఇంకా 2nd రౌండే. ఓకే చూద్దాం ఈ రౌండ్ ఎవరు గెలుస్తాడా అని. ఎంబీపీ మళ్ళీ నాకే వచ్చింది. వావ్ సూపర్. ఓకే గేమ్ స్టార్ట్ అయిపోయింది. రౌండ్ స్టార్ట్ అయింది. తెలుస్తుంటే అక్కడ ఇద్దరు కనపడ్డారు. అప్పుడు బాబాయ్ మళ్ళీ వేసా కానీ కనిపించట్లేదు. ఈ పై ఎగదాం. ఖాన్ స్కోపించుకో పైన రావడం అక్కడ ఆరెంజ్ కనిపిస్తుంది. మరి అందులో లేనట్టుండు. వేరేసినాడు మీదకి. సూపర్. ఎక్కడున్నారా? అలే ఎక్కడున్నా చెప్పుల్లా? అలే ప్లీజ్ చెప్పుల్లా. చచ్చిండు ఈసారి. ఇంతకుముందు నెంబర్ 2 చచ్చేటోడు, ఇప్పుడేమో నెంబర్ 1 చచ్చిండు. వావ్ సూపర్. ఇది ఇట్లేసి మనం కూడా లోపలికి చంపాలి. ఖాన్ ఒక చంపిండు కానీ మళ్ళీ చచ్చినాడే. ఎక్కడున్నారా? పైన కొన్నాడు మామయ్య. నువ్వు ఆ పైన ఉంటే ఏం చేస్తున్నావు? అరే నేను అయిపోతాను పక్క. మొత్తం 3 ఉంటే ఎట్లా క్లాస్ చేయను. మొత్తం మీదికి వస్తాడు. అయిపోయినాయి. అరే కవర్ తీసుకునేటప్పుడు కొడదాం అనుకున్నాం కానీ కొట్టేస్తాడు బాబా. చెత్తగాడు, వేస్ట్గాడు, చెప్పడిగాడు. సర్లే నేనన్నా అనుకున్నా అన్నీ జరుగుతాయి. ఏమిటి ఏడబ్ల్యూ కింగ్ ఇప్పుడు. ఇప్పుడు చూడండి నేను ఎలా ఆడుతున్నా ఏడబ్ల్యూతో. ఎంత కామెడీగా ఆడుతానంటే మీకే అర్థం కాదు. చిన్నకే వీటిన ఏమనుకుంటారు అయితే. అసలు చూడండి మీరు ఎట్లా ఆడుతారంటే మరీ ఘోరంగా ఆడతా అట్లుంటుంది. ఏం చేయలేదు మరి. చూడండి ఎట్లా ఆడుతున్నా. షార్ట్ రేంజ్లో నేను చెప్పడం అవసరం, మీరే చూడండి. రౌండ్ స్టార్ట్ అవ్వరు. అరే అది అప్పుడు చత్తవేంద్రాడు నెంబర్ 2. నీకు రివైవ్ వీడియో కూర్చోవాలా మేము వేస్ట్గా? ఆడొకడు ఉన్నాడు చచ్చావు. నీకెందుకు బ్రో అంత దూలా? నీకు దూలు ఉంటే గ్రానైట్ వీడి మీదకి వేసుకో, నా మీదకి వేయకు. జర్రా బాబు. డాడీకి నేను బాగా ఎనిమిది ఉన్నారు. పోయి కొట్టుకుందాం. ఉరే ఆగుర్రా కొద్దిగా. వీళ్ళకే కనిపిస్తాను ఎనిమిది మొత్తం. నా కోడు కనిపించట్లేదు. పోయి వచ్చిన. అరే పర్లేదు రేటుకి. అరే స్క్రీన్ తిరగట్లేదు. అయిపోయాడు. కూర్చో. చెప్పాను కదా ఇదే. చెప్పేలా పాడు కొట్టి నేను వెనకాలకి వెళ్ళి ఎవడరా నువ్వు? ఒరే నువ్వు చూడరా ఇప్పుడు మా వాళ్ళు కలిసి నేను కొట్టేస్తా. చూడరా దిక్కు కుక్క సావే. చూడు నువ్వు చచ్చిపోతావు. చూడరా రే నువ్వు చచ్చిపోతావు. చూడరా. సో నేను పెట్టే ప్రతి వీడియోకి నాకు 17 వ్యూస్ ఎక్కువే వస్తున్నాయి. 27-20 అలా వస్తున్నాయి. ఇంకొద్దిగా ఒక వీడియోకి ఫస్ట్ పెట్టిన వీడియోకి నాకు 27 వ్యూస్ వచ్చినాయి. సో అలా చేసుకుంటా మీరు ప్లీజ్ ఒక 100 వ్యూస్ చేసేసేయండి. అప్పుడు మీకు బెస్ట్ కంటెంట్ ఇస్తా. ఓకే లేట్ చేయకుండా ఇప్పుడు మ్యాచ్లో రౌండ్లో చూసుకుంటుంటే ఇద్దరున్నారు. వాడు పడుకుంటాడు. చూడు రే ఎవర్రా నువ్వు పండుకుంటున్నావు? మంచోడే మనం అనుకుంటాడు. ఈ రెస్ట్కి వెళ్ళిపోతున్నా. అబ్బా వాటర్ సపోర్ట్ రా. మామూలు కాదు ఇద్దరు మామూలు. వీడు కోబ్రా MP40 పట్టుకొని మామూలు లేడు. అప్పుడే మ్యాచ్ పాయింటా? నైస్. మనకి ఇట్లా ఎక్స్ట్రా స్టార్లు వస్తే చాలు ఎందుకంటే మనకి ఈజీ అయిపోద్ది వీడియోకి. ప్రతి వీడియో చెప్తున్నా ఎక్స్ట్రా స్టార్లు వస్తే ఈజీ అయిపోతుంది. సో ఈజీ అయిపోవాలి మనకి. ఫస్ట్ ఇది పైన కింద పెట్టుకుంటా. మ్యాక్టన్ నేను ఫస్ట్ కిందనే పెట్టుకుంటా, పైన పెట్టుకుంటా. దాని తర్వాత ఏడేళ్ళ పక్కన పెట్టుకుంటా. అదే నాకు అంతే ఉంటుంది అలవాటు.
ఈ రౌండ్ మనం కొట్టేస్తే బుయా 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 బుయా. లేకపోతే 3v3 అయింది. అరే ఎంత ఒరి వచ్చిపోయారు రైడు కోబ్రా MP40 కాడు. సర్లే మనం చూసుకుందాంలే, మనం చేసుకుందాం. నేను చచ్చిపోదాం అమ్మ అసలుగా. నాకు ఎందుకంటే మ్యాప్ టైంలో సరిగ్గా ఆడడమే రాదు. ఒకప్పుడు మంచిగా ఆడటం కానీ ఇప్పుడు అంత అలవాట్లేదు నాకు మ్యాప్ టైం ఆడడానికి. ఒకప్పుడు అయితే స్ప్రే మీద స్ప్రే దింపేటోడిని, ఇప్పుడు అలవాటు మొత్తం పోయిందిలేండి. 3 వర్సెస్ 4. సర్లే వేసుకుందాం. ఏదో ఉంది కుట్ట. ఓ ఇక్కడ ఉన్నాడు. వీడు ఒక్కసారి బయటకు వస్తే ఇది అయిపోయింది. టాడా చచ్చిపోయాడు. నేను గ్యాప్లో అటు వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తా. కిల్ వచ్చిద్దా? వచ్చింది. లక్కీ అంట నా పేరు పెట్టుకున్నాడు. అప్పుడు అందరి పేరు ఉంటాయి అన్నాడు. అంతే 2 vs 3 సిచ్యువేషన్. చూద్దాం ఏం చేద్దాం. మీరు చచ్చిపోకున్నాడు. ఇప్పుడే అంటున్నారు, అప్పుడే చచ్చిపోయినా ఏందరా బాబు నువ్వు. ఏడాదంతా ఆడుతున్నాను నేను ఇప్పుడు. కొంచెం అరే పడ్డది వాడికి, చచ్చాడు. అరే గువ్వాలు లేదురా నాకు ఆడ. గువ్వాలు అంటే పక్కా చేసేటండి మ్యాచ్ని అటు ఇటు కాకుండా. సరే ఏం చేద్దాం ఇంకా గువ్వాలు లేకపోతే. ఇప్పుడు 3v3 సిచ్యువేషన్ ఏం చేద్దాం ఇప్పుడు. మ్యాక్టర్ని మ్యాక్ చేయడమే. సరే ఏడబ్ల్యూఎంకి మళ్ళీ మనకి అవాకర్ వస్తుంది, అది తీసుకుందాం. అంటే 999 ఉంటుంది మొత్తం, అది తీసుకుందాం. 99 అంత ఉంటుంది కరెక్టే. 99 99 లెవెల్ ఉంటుంది ఏడబ్ల్యూఎంకి. ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా ఆడాలంటే, ఒకవేళ ఓడిపోయినా అంటే మరి స్టీకులు పోతాయి అమ్మ. ఉన్నాయి కొన్ని స్టీకులు, 6 ఎంత ఉన్నాయి ఇప్పుడు. 6 స్టీకులు ఉన్నాయి ఇప్పటికే. అవి పోగొట్టుకున్నా అంటే డూమ్ తేడా అయింది. అరే ఏంది ఊరి వాడు వేసిందిరా ఉత్తనే, వాడు పడ్డదిరా వాడికి పోయి నేడు. ఇలా క్యాంపింగ్ చేసుకుంటూ ఆడాలి ఇప్పుడు నేను. చూద్దాం. భూచక్రలా తిరుగుతున్నా నేనైతే. డొక్కను కొట్టేసి నాలుగు. ఇలా ఆడాలి, టీమ్ సపోర్ట్ ఉండాలి గాయస్. ఆడకున్నట్టును లేడు ఆడ బోయలకు చూద్దాం. అరే తమ్ముడు ఇందాక చూసుకుంటే అయిపోయింది కదరా. అదే ఇందాక కనిపించుంటే నేను కొట్టేసాను కదరా వేస్ట్గా. సో బయట తమ్ముడు నువ్వు పుచ్చుక్ 160 పడ్డది. ఆడ ఒకడు ఉన్నాడు. అటు మా పుడుగు బాబాని వేసిన, ఇది నేడేస్తా. అసలు పోదు నాకు తెలుసు, బోన్స్ వెళ్ళిపోయింది. ఒరే నా మీదకి ఎత్తవేందిరా నేడు వేస్ట్గా. ర్యాబిట్ తలకాయ కనిపిస్తుంది నాకు. అప్పా పర్లేదు మామ ర్యాబిట్ తలకాయకి. రే 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 ఎంతమంది ఎత్తారా నా మీదికి. వేస్ట్గా అలా ఎందుకు ఇవన్నీ ఎందుకు. ఏడొకన్నట్టు పా సత్పో. అరే అయిపోయింది రే నీ ర్యాబిట్ తలకాయ ఆర్డర్ నీ. అరే వద్దురా, నీకు ఎందుకురా అంత. ఒకడు కొడుతున్నావు కదరా వెనకాలకి వెళ్ళి, మళ్ళీ ఒకడు కొడుతున్నావు వేస్ట్గా. అరే స్టీకులు పోనీకంటా నైస్రా. అరే కొట్టండి స్టీకులు పోతారా ప్లీజ్ రాడే. కష్టపడుకున్న స్టీకులు రాడే. అయిపోయిందిరా నైస్రా. సూపర్ సూపర్ గేమ్ ప్లే. అయినా నేను ఫస్ట్ ఎక్కుతారా స్టార్ట్ రా వచ్చుంటే బాగుండు, కానీ రాలేదు. ఎక్స్ట్రా స్టార్ రాలేదు మామ, మనకి రాలేదు ఎక్స్ట్రా స్టారు. మళ్ళీ అవన్నీ కలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గేమ్కి వెళ్ళిపోదాము. అందులోపు గేమ్కి వెళ్ళిపోయినాం కదా. కళాహరి మ్యాప్ వచ్చింది. దీంట్లో నాకు ఒక కిల్ అన్న రావాలి, ఎందుకంటే ప్రతిసారి దీంట్లో ఒక కిల్ కొట్టేసేస్తున్నా నేను. సో అందుకే ఈసారి ఒక కిల్ కొట్టేద్దాం అలా. సో గైస్ నిన్న నేను ఒక వ్లాగ్ చెప్పా కదా. వ్లాగ్ ఏంటిదంటే మనం చేపలకైతే వెళ్తున్నాం. చేపలు ఎక్కడ అంటే అది మీకు చూపిస్తా. చేపలకి రివీల్ చేస్తా కదా, చూపిస్తా.
చలో అవి పడతాయో వెళ్ళలే కానీ మనం ఫస్ట్ అయితే చూడాలి వెళ్ళి సర్లే వెళ్ళాను. ఇప్పుడైతే మ్యాథ్స్లోకి వెళ్ళి చూస్తే ఇక మా దగ్గర అయితే ఫుల్ స్టాప్లు వస్తున్నాయి. చూద్దాం. ఓ అప్పుడే ఒక కిల్లు చోరు చేసేసాడు. కొద్దిగానే కొట్టుకుందాం, డ్యామేజ్ అయినా కొట్టేసుకుంటున్నారు ఇల్లు. కిల్లు కోసం కొట్టుకుంటున్నారు మామ. ఇటు పోదాం. అరే పోరా పైకి. అరే పైకి పోరా. అలా బాటుగా పైకి పోరా. మంచుడివా నువ్వు. ఒక మంచి ఉన్నాడు. బాయ్. ఏంది నువ్వు దాక్కుంటే ఇప్పుడు నన్ను కొడతావా? సావు అంతే. ఒక కిల్లు కొట్ట సత్తా అనుకున్న లోపల కిల్లు కొట్ట సచ్చాం. ఇదే మ్యాజిక్. ఇదేదో మ్యాజిక్కే అని యూఎంపీ తీసుకున్నాం. బ్యాక్ విత్ యూఎంపీ. యాస్. ఇదేంటండి గ్లూవాల్ కొనప్పుడు గ్లూవాల్ వస్తున్నాయి అంటే నాకు తెలిసి ఏదో వచ్చింది మనకి. డైస్ అయితే ఏదో వస్తుంది, అది వచ్చినట్టుంది. మ్యాచ్ రౌండ్ స్టార్ట్. చలో యూఎంపీతో ఆట రారా బేటా. చూద్దాం. ఇటు నుంచి రాడు, పైకే డైరెక్ట్ పైకి వెళ్ళిపోదాం మనం కూడా వాళ్ళతో పాటు. స్టెప్స్ అయినా పైకి వెళ్తాను నేను. నాకు తెలిసి వాడు వెనకాల అన్నట్టున్నాడు. స్కోప్ అన్నాడు. వేసినా కానీ వాడికి ఎవడు పోలే. ఎవడు కనిపించట్లేదు. వెనకాల ఉన్నట్టున్నాడు తెలిసి వీడు ఎనిమి కాదు. నేను పాకుండా కూర్చుంటూ పై దాకా వచ్చిన. మళ్ళీ కిందికి వెళ్ళిపోయినా. బాగానే కనపడ్డారు ఆ దీపక్కి. అయ్యో వచ్చేసిర్రు అప్పుడే ఇడికి. సర్లే నాకు ఇల్లు చోటు చేసిర్రు మా అమ్మ. ఇల్లు దొంగగాళ్ళు ఎడుకున్నాడు. బాయ్. ఎంజాయ్ లైక్ పండగ. అటు వెళ్దాం. ఇప్పుడు వెళ్ళాలి. షేట్స్ మ్యాన్ జాన్ ఉంది. వెళ్దామంటే అప్పుడు బయటికి వెళ్ళాలి. వీడు అరే ఎవడ్రా నువ్వు పైనుంచి పారాబిల్తో కొట్టినావు? నా సంబంధం లేదమ్మా. అరే తమ్ముడు నువ్వే నాకు రివైవ్ ఇచ్చినవారా? నాకు సంబంధం లేదు. నేను ఈ అడగలో కూడా అడగల రివైవ్. దీపక్ వర్సెస్ వాడి పేరు ఏదో ఉంది. మనకి ఎంత రాదు పేర్లు చదవా అంటే. వాడు అరే కొట్రా బాబు. వట్టే కమ్ బ్యాక్. నేను నా జీరో నెట్టగా తీట కాకుండా వాళ్ళైతే మంచిగా కొట్టుకుంటారు అన్నమాట గన్ల కోసం. కానీ మన ఉట్టు పిక్కర్ లాడ్ బొక్కలే. నేను ఆడేది అంత ఉట్టు పిక్కర్తో బొక్క. ఉట్టు పిక్కర్ లాడ్ ఉంటుంది. నేను మళ్ళీ ఉట్టు పిక్కర్ గీవ పెట్టుకొని కూడా నేను ఆడట్లేదు అంటే ఇక వేస్టే నేను. రౌండ్ స్టార్ట్ అయిపోయింది మామ. రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడున్నారు ఎనిమీస్? దీని పైకి ఎక్కుదామా? ఇది బొరుగొట్టుంది. బాట కింద ఎక్కడ ఉన్నారు? అలే వద్దురా నువ్వు నమ్మయ్యా నేను నమ్మా నిమ్మా. ఇక నేనేం చెప్పలేను మామ. నమ్మా పాట పాడుకోవడమే. అరే నన్ను కొట్టాలా వాడు? నేను గ్లూవాల్ పట్టుకొని పోతాను. అరే అందుకే వాడు కొడతారా? అంత మంచి గ్లూవాల్ చేతిలో పెట్టుకొని పోతున్నారా? అరే దీపక్ ఇత్తవా రివైవ్? దీపక్ నా పక్కన రివైవ్ ఇచ్చి నాకు రివైవ్ ఇవ్వడం. యమ్మి తూ తమ్మి యమ్మి బాటుగా
నీ వడరాడు వీడు వాడతాడు ఎప్పుడు డుమ్ డుమ్ టాడా 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 1 vs 2 సిచ్యువేషన్ ఉంటాడు. వీడు M5 వీళ్ళంతా M5 తీశారు వేస్ట్ వాళ్ళు. ఏం కనెక్షన్ ఉందో తెలియదు నాకు M5 వీళ్ళకి. అబ్బా ఏం బాయ్ సపోర్ట్ రా మీది. వాట్ ఇస్ సపోర్ట్ గైస్ వీళ్ళి. Enhance successfully. UMB లాడా వద్దు AWM లాడ్ AWM ఉట్టిపికరా లేకపోతే AWM అటు ఇటు కాకుండా AWM తీసినాం మనం. థ్యాంక్ యూ రా హ్యాండ్ వేసుకుంటాడు. నేను 2 kills కొట్టినా. ఇప్పుడు నా ఆట చూపిస్తా. AWMతో ఆట రాండ్రా బేటా. డైలాగ్ ఎట్లున్నాయి మామ కింద కామెంట్ చేయనట్లున్నాయి డైలాగులు. కామెంట్ చేయను అంటున్నా కానీ అదే కామెంట్స్ అయితే టర్న్ ఆఫ్ చేస్తున్నా. నాకు తెలియదు మామ ఎట్లా టర్న్ ఆఫ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లే. చల్లే బయట పడుతుంది చూసుకోవాలా బాబు నువ్వు. ఈ పైమ్ గోస్ట్ చూచుకో నీకు పడుతుంది. నీ వెస్ట్ ఎగిరిపోయింది ఆడున్నాడు అనుకుంటాడు. అబ్బా పడ్డదాడికి 1 పెద్దది. నువ్వు బయటికి రావాలి. బయటకు వస్తే నీ పని పటాక్. ఏమో పడుకో. బాగా రివైవ్ ఇచ్చేస్తాను రా వేస్ట్ గాడు. డాడా బాయ్. గొట్టం కొట్టాను బాయ్. వంట చేసుకో. ఎలా ఉంది గైస్ నా AWM గేమ్ ప్లే బాగుందా? బాయ్ తమ్ముడు. బాయ్ తమ్ముడు. బూయా ఇలా గైస్ చలో. ఓడి అమ్మ ఎక్స్ట్రా స్టార్. ఇదే మనకి లాస్ట్ 1 star టు మేక్ డైమండ్ వి. అసలు ఈ టైం కల్లా మనం హీరోయిక్లో ఉండాలి మామ. కానీ ఫ్రీ ఫైర్ గారు అంతా మంచోడే అంటే డైమండ్ 5కి తీసుకొచ్చాడు మొత్తం. వేస్ట్ గాడు చెత్తగాడు. అప్పుడప్పుడు మంచిగా అనుకోవచ్చు కానీ ఈవెంట్లు వచ్చినప్పుడు మంచోడు కాదు వీడు. మళ్ళీ ఏం కానీ వచ్చింది మనకి M500. మనం 8 streaks మెయింటైన్ చేస్తున్నాం. 8 streaks ఆర్ మెయింటైనింగ్. బే ఎంత అది వచ్చింది పరుగులు తీ కూర కలవై ఇంకోండి గ్యాప్లో డబ్బులు అయిపోగొట్టినాం మొత్తం. అలా లావులు అదే నాకిలులా ఇనాట హాగి యూసి ఉబితో సావు ఊసి ఒబితో వాడు పాప వాడు కాడు ఒకడే ఉన్నాడు. దూకురా భైరవా. అబ్బా పల్లె అరే కొట్టే లోపే కొట్టేశాడు వాడు వేస్ట్ గాడు. అరే ఆడికిలో ఆడు కొట్టుకున్నా కానీ వేస్ట్ గాడు. 56 డ్యామేజ్ మనం కొట్టాము. వావ్ బిపై వచ్చేసింది. ఎయ్ లేదనుకుంటా MP5 ఫస్ట్ నేను కానీ ఉంది MP5 ఉంది. హెడ్ టు ద హెడ్ డ్రాప్. టాడా. నాకు ఇది అయింది మామ ఈరోజు అందుకే పిచ్చి కలుస్తున్నా. ఏమనుకోకొని నాకు ఇది అయింది ఈరోజు. అరే
రెడీ టైగర్ వేసినాక వేస్ట్గా చెత్తగా సిగ్గులేనోడా వెనకాలకి వెళ్ళి కొడతారా వేస్ట్ మొహం వేసుకొని చెత్తగా ఇవి బాతు ఫెలా బా ఏందిరా ఏదో అన్నా ఇది అప్పుడే వేసి కొట్టేసారు ఇంత మంచోళ్ళు మామ ఇల్లు అన్నది అందుకే అన్నది ఇప్పుడే మ్యాచ్ పాయింటా కాదు కాదు ఇంకో రౌండ్ ఉంది ఓహో టేనే కాసేపు రా స్టార్ట్ కారో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది మామ సో వెళ్దాం ఇంకా ఎక్కడ ఉన్నాడు ఎనిమి మనం ఇలా క్యాంపింగ్ చేసుకుంటాం కష్టమే కానీ చెక్కడమే వెళ్ళు ఇక్కడ ఉన్నాడు బాయ్ తమ్ముడు గొర్రె బాంబెడది సావు కాకున్నాడు టైగర్ ఎఫ్ఎఫ్ ఆగరా వస్తున్నా బాయ్ గొర్రె బాంబడిది చావు గొర్రె బాంబడిది చచ్చాడు నా చేతుల్లో నాకు దయ్యం పట్టిందా మీరు అందుకే పిచ్చి చేస్తున్నా సరే ఏమనుకోకండి సో ఇదా మనకి మ్యాచ్ పాయింట్ కింద కామెంట్ చేయండి నేను మళ్ళీ గేమ్ ఆడాలా అని అంటే ఇప్పుడు ఎలాగో హీరోకి 5కి వెళ్తున్నాం కదా నెక్స్ట్ హీరోకి వెళ్ళేది కూడా మీకు పెట్టాలంటే కింద కామెంట్ చేయండి ఈరోజే పెట్టేస్తాయి ఎందుకంటే మనం టైం చూసుకున్నట్టే 2:42 అవుతుంది అంటే ఇంకా నేను 2 గంటలు వెళ్ళాలి ఆడికి ఇంకా నేను ఆయుధం కూడా ట్రై చేయాలి మామ నేను ఆయుధం చేయాలి ఫాస్ట్గా ఎస్సీడీ నాకు స్కిన్ కానీ అంతా వాడన్నామా స్కిన్ తప్పు ఉంది కానీ గట్టి స్కిన్ అని అరే నేను స్కోప్ తీసినప్పుడే ఏందిరా అది వేస్ట్ ఫెల్లో అరే నాకు రాదు అరే ఓపితో నీకు ఏమైందిరా వేస్ట్గా బాటుగాడు అది నేను కొట్టుకున్నా అరే అలే తప్పు బ్లో నన్ను ఎక్కడికి వెళ్ళి కొట్టాలి రాలే వద్దులా పోరా రే నా కిల్లు పోయిందిరా వాడు ఒక నాకు చేసిండు ఇంకెళ్ళి నాకైతే బాగుండదు అది కాదు అరే టైగర్ మా టీం కాదు ఆ టైగర్ చచ్చాడు బాబిచ్చో చచ్చాడు అరే ఏం లక్కురా మీది మందే కదా లక్ మంది సరే ఎడిటు డైమండ్ చలో సో ఇది కలర్ వేసుకోండి సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది తర్వాత నెక్స్ట్ వీడియో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ ఇంత కాదు సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్